జడతెరిపి లేకుండా బాణాలు వేయడం అనేది అర్జునుడి ప్రత్యేకత. ఇది డిఫెన్స్ ఆడడం కాదు, అఫెన్స్ ఆడడం అంటారు దీన్ని. ఆట అర్జునుడు ఎందుకు గెలుస్తారంటే అఫెన్స్ ఆడతాడు. అంతేగాని ఎదుటివాడు బాణాలు వేస్తే కాపాడుకుందాం అని ఇటు తప్పుకుంటాం ఎప్పుడప్పుడు వేసేస్తాం. అసలు తప్పుకునే పని మనకేమిటంటే ఆ తప్పుకునేది వాడికి చేద్దాం. గాంధీ అందుకున్నాడు, ఇక గురువు గారు ఊపిరి సరపనవరా. ఆయన ఒకసారి ఒక వేసేవారు అనేలాగా ఇంకా రెండు వేస్తున్నాడు. మెచ్చుకునే అవకాశం ఆయనకి ఇవ్వడం. మీ మెచ్చుకోలేక ముఖ్యంగా నొచ్చుకొని త్రాప్తి మునిగింపజేసిన అలా బాణ సముద్రంలో ముంచేసేట్టు గురువు గారిని. ఆ బ్రాహ్మడండి నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన బాణ సముద్రంలో మునిగి నెత్తురు గారుతుంటే నా శిష్యుడు రా అంటట. అంత నెత్తురు గారుతుండే ఆయనకి అంత పిచ్చి ప్రేమ ఉండి అర్జునుడు. నా శిష్యుడు ఎంతసేపు ఇదే అలా ప్రేమలో ఉండగా నేను పేర్చాను. ఒక్కలోకి పేర్చన్ సర్వసైన్య. ద్రోణాచార్యుడు లాంటి వాడు పరిగెడుతుంటే ఉండగలడా? ఇంకా సైన్యం